హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను హెల్మెట్కి అయితే మోటో బ్లాగ్ అయితే సెటప్ అయితే చేసినాను అనమాట. సో వాటి ఓకేనా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి సో ఒక బ్లాగ్ అయితే చేస్తాను. సో ఇక్కడ నా దగ్గర అయితే యాక్సర్ హెల్మెట్ అయితే ఉంది. ఓకే, సో ఈ హెల్మెట్కి అయితే లోపల నేను మైక్ అనేది సెట్ చేసినాను. సో ఫస్ట్ అయితే ఇది నేను వాడే మైక్ వచ్చేసి ఏయూ. కాకపోతే చూడాలి ఒకసారి, అయితే ఒకసారి ఒక రైడ్ వేసి చూడాలి. సో ఇంకో వీడియోలో మైక్ ఎలా సెటప్ చేసుకున్నానో కూడా ఒక వీడియో అయితే బ్లాగ్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే చూద్దాము. ఇది ఒక వీడియో అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాము మైక్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది. ఓకేనా, ఆడియో జాక్ వచ్చిపోతుంది, ఫోన్ ఉంటలేదు, ఏదేదో అయితే. గైస్ ఒకసారి చూద్దాము, ఇప్పుడు ఒకసారి ఆడియో చెక్ చేద్దాము. అమ్మ ఆడియో ఏందో ఇదేందో. ఓకే గైస్, నేనైతే హెల్మెట్లో ఇదంతా ఫస్ట్ టైం నేను మొబైల్తో బ్లాగ్ చేస్తున్నాను అనమాట. సో మొత్తం సెటప్ చేసిన, కాకపోతే ఎట్లా పర్ఫామ్ అంటే నాకు ఎట్లా వస్తుంది అనేది తెలియదు. కెమెరా అనేది నాకు పెద్ద దెబ్బ పడ్డది తెలుసా. ఏంటంటే నా నా ఫోన్ ఏదైతే ఉందో దానికి ఆడియో జాక్ ఇవ్వలేదు వాడు, ఆడియో జాక్ ఇవ్వలేదు. సో నాకు ఏమవుతుందంటే ఈ దరిద్రం ఏమంటారు, ఆడియో జాక్ లేదు కదా. ఇప్పుడు నేను మైక్, ఇప్పుడు నా మొబైల్తో మోటో బ్లాగ్ చేద్దామంటేనేమో మైక్ ప్రాబ్లం అవుతుంది అన్నమాట. దానికి యూఎస్బి కన్వర్టర్ పెట్టి నేను ట్రై చేసిన, కానీ అది అయితే లేదు. అంటే ఏమవుతుందంటే ఆడియో తీసుకోవట్లేదు అది. సో అది పెద్ద నాకు అవుతుంది అనమాట ప్రాబ్లం. అది ఆడియో తీసుకుంటలేదు. సో ఏందో అర్థమవుతలేదు దాన్ని ఎట్లా రిజాల్వ్ చేయడం. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇంకా ఫోన్ ఉందన్నమాట, అది 3.5 mm జాక్ది ఉంది దానికి. సో దానికే పెట్టి చూస్తున్నా, అంటే నా ఆడియో ఎట్లా వస్తుంది క్లారిటీ అనేది చూస్తున్నా. మైక్ సెటప్ లేదు, అదే చెప్పాను కదా, నా ఫోన్ అయితే క్లారిటీ ఉంటుండే. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది ఇంకొక ఫోన్ కాబట్టి నాకు వీడియో అనేది క్లారిటీగా ఉండదు. కాకపోతే నేను వాయిస్ పర్పస్ చెక్ చేస్తున్నాను అనమాట. వాయిస్ ఒకటి చూసుకుంటున్నా ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు నేను ఎంత స్పీడ్లో పోతున్నా, 47లో పోతున్నా కదా. సో 47లో పోయి చూస్తున్నాను అనమాట ఎంత వస్తుందో. ఇప్పుడు నేను ఇంకా కొంచెం స్పీడ్ విన్నా, ఎంత స్పీడ్ ఎంత వస్తుందో చెప్పండి ఆడియో. ఇప్పుడు ఓకేనా, దీని స్పీడ్ వచ్చి 86. మరి వాయిస్ ఎట్లా వస్తుంది తెలియదు. విండో ఏమన్నా నాయిస్ వస్తుందా చూసుకోవాలి ఇప్పుడు ఎడిటింగ్ తర్వాత సెటప్ మళ్ళా. ఓకే, నా వాయిస్ అయితే వస్తుందని అనుకుంటున్నా. ఓకే చూద్దాం ఒకసారి అయితే. విండో నాయిస్ అయితే వస్తుంది, నాకైతే హెవీగా వస్తుంది చాలా. కానీ మరి నాకైతే బాగా వస్తుంది, కానీ మైక్ లో చూసుకోవాలి ఎట్లా వస్తుంది అనేది. ఈ ఫోన్ ఏమో స్టెబిలిటీ లేదు, ఫోన్ అంటే క్లారిటీ కూడా లేదు, ఎట్లనో అర్థమైతే లేదు. ఆ ఫోన్ ఒక్కటే నాకు, నా ఫోన్ కి కనెక్ట్ అయితే ఆడియో బాగుంది. నాకు 3.5 mm జాక్ ఏదో ఇవ్వలేడు కదా, టెక్నాలజీ అప్డేట్ అయింది కదా నేను అనుకోడు. కానీ నాకు ఇప్పుడు ఈ మోటో బ్లాగ్కి నా ఫోన్ ఎంత యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఇంత ప్రాబ్లం అయితే అని అనుకోలేదు నేను అసలుకి. ఒక్కసారి ఓకే మళ్ళీ బ్యాక్ వెళ్దాం. ఒకసారి చూద్దాం. ఇంత స్పీడ్ లో చూద్దాం ఒకసారి. 70 స్పీడ్ లో ఎలా వస్తుందో మనకైతే తెలియదు. విండోస్ ఏమైనా చూద్దాము ఒకసారి. 100 లో పోయి చూద్దాము స్పీడ్, మైక్ ఎట్లా వస్తుందో క్వాలిటీ. నాకు తెలిసి 100 లో పోతే బిస్కెట్ అవుతుంది అనుకుంటా వాయిస్. ఇదేంద్రా నాయన ఎంత పెద్ద కరువు ఉంది ఇక్కడ. నా దేశం ఇప్పుడు 84 లో వస్తున్నా. 84 కొత్త వాయిస్ మళ్ళా కొంచెం ఎక్కువ స్పీడ్ వెళ్దాము. 90
హండ్రెడ్ వాయిస్ వస్తుందా చూద్దాం. నాకైతే మస్తు అనిపిస్తుంది. నా మాటలో నాకు వినిపిస్తుంది క్లారిటీగా 100 డెవలప్మెంట్ చూద్దాం గైస్. ఎంత స్పీడ్ ఉంది? 96 స్పీడ్ ఇప్పుడు. ఈ స్పీడ్ లో మనకి నాయిస్ అయితే నా ఏజ్ వస్తుంది, తెలుగు వస్తుంది, మాటలు అర్థమైతే అర్థం కాదు తెలియదు. ఒకసారి అయితే చెక్ చేద్దాం. నేను ఒక ప్లేస్కి వెళ్ళి అయితే చెక్ చేసుకుంటే ఆడియో అనేది ఎట్లా వచ్చిందో. ఓకే, సో ఈ వీడియో ఫ్రెండ్స్ ఇది మైక్ టెస్టింగ్, అంటే జస్ట్ మనం సెటప్ ఇది టెస్టింగ్ ఇది అంతే. మనకి మైక్ మోనో ఉంది, మోనో మైక్. సో ఎంత మోనో మైక్ చేస్తున్నాను అనమాట దాని సెటప్. సో ఎట్లా పర్ఫార్మ్ ఇస్తుందని చెప్పి నేను చూస్తున్నా, మోనో మైక్ ఎట్లా పనిచేస్తుందని చెప్పి. సో ఇప్పుడైతే చూద్దాము. మైక్ పొజిషన్ అయితే చేంజ్ చేసిన నేను ఇప్పుడు ప్రజెంట్. ఒక్కసారి మనం మళ్ళీ టెస్ట్ చేద్దాము మైక్ అనేది క్లారిటీగా వస్తుందో లేదో. చాలా లేట్ అయిపోయింది. ఓకే గైస్, మళ్ళీ ఒక్కసారి ఆడియో అనేది చెక్ చేద్దాము. క్లారిటీగా వస్తుందని అనుకుంటున్నాను. ఈసారి ఇంతకుముందుకు వేరే పొజిషన్లో పెట్టాను, ఇప్పుడు వేరే పొజిషన్లో పెట్టాను. సో ఒక్కసారి నేను మళ్ళీ చెక్ చేస్తా ఏమైనా వాయిస్ అంటే ఇంతకుముందు వీడియోకి ఈ వీడియోకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందా అని చూద్దాము. ఓకే ఓకే గైస్, లెట్స్ స్టార్ట్. సో నేను వెళ్తున్నా. సో ఇప్పుడు ఇది లో స్పీడ్ మరి ఎట్లా వస్తుందో నా తెలిసి బాగానే వస్తుంది అనుకుంటున్నాను. లో స్పీడ్లో మనం ఎప్పుడైతే టాప్లకి 70-60 దాటినప్పుడు విండో నాయిస్ ఎక్కువ వస్తుంది కదా. సో ఆ టైంలో మనకి బాగా నాయిస్ అయితే వస్తుంది, హెవీ వస్తుంది నాయిస్ అయితే. నా వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది అనుకోండి ఇంక అప్పుడప్పుడు, అంత హెవీ వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎట్లా వస్తుందో క్వాలిటీ అనేది. ఇప్పుడు నేను స్పీడ్ 48లో ఉన్నా, ఒక 70కి వెళ్ళి చూద్దాము క్లారిటీ ఎట్లా వస్తుందో. ఓకే, నేను 70కి వెళ్ళి ఇస్తున్నా. నాకు తెలిసి హెవీగా విండోనైస్ వస్తుంటుంది, చూద్దాము. అంటే విండోనైస్ అయితే వస్తుంది, కాకపోతే ఇందాకటి కంటే ఎక్కువ వస్తుందా అనేది, అంటే వాయిస్ క్లారిటీ ఇందాక లా ఉందా ఇప్పుడు ఎక్కువ ఉందా అనేది తెలియదు. 72లో ఉన్నాను ఇప్పుడు. 72కి మరి ఎలా వస్తుందో తెలియదు. ఏదో ఒకటి కొంచెం పోదాము, స్పీడ్లో పోదాము. ఇప్పుడు ఓకేనా? ఓకే అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం. 78. ఓకే, నాకు ఈ మైక్ సెటప్ అనేది ఒక డన్ అయితే మాత్రం నాకు వీడియోస్కి అయితే చాలా ఈజీ ఉంటుంది, అయితే. ఇప్పుడు నా విషయం నేను 80 వెళ్తున్నా, మరి చూడొచ్చు నిన్నంతా. ఓకే, సో నేను కొంచెం ముందుకెళ్ళి ఇంకా మనం రిటర్న్ అవుతాం బ్యాక్. చెప్పిన తప్పిపోతాం అలా మా ఊరిది. ఇంకా సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు, రేపు గొడవ అవుతుంది. ఇది పెద్ద టర్నింగ్ అబ్బా, అసలుకి ఇంత పెద్ద టర్నింగ్ డైరెక్ట్గా ఇది. ఓకే, సో నేను ఇక్కడ యూటర్న్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాము, మళ్ళీ ఒక్కసారి ఆడియో చెక్ చేద్దాము క్లారిటీగా వస్తుంది. ఇది వెళ్ళి చూసుకున్న దాకా నాకు ఇది ఎగ్జాక్ట్గా ఆడియో అనేది ఎలా వస్తుందని తెలియదు అసలు. నాకు తెలిసి నేను ఆపినప్పుడు అయితే ఆడియో క్లియర్ ఉంటుంది, కానీ చూడాలి. నేను దీన్ని బట్టి ఇంకొక మైక్ తీసుకోవాలా వద్దా అనేది చూస్తున్నాను అనమాట. ఇది ఆడియోకి, ఇది మోటో వ్లాగ్లో లైక్ నేను వాడుతున్నది మోనో 400. మరి ఇది ఓకే, ఇది పనికొచ్చింది అనుకోండి, మంచి ఆడియో క్లియర్గా వచ్చింది అనుకోండి, క్లియర్గా. సో నేను దీంతో జస్ట్ అవ్వచ్చు, దీంతోనే కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ ఇది అంత మంచి లేదనుకోండి ఆడియో, నేను చేంజ్ అవుతాను అనమాట, ఇంకొక మైక్ తీసుకుంటా. సో దాన్ని బట్టే చెక్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా వస్తుంది అనేది.
నేను చాలా మంది మోటో బ్లాగర్స్ వీడియోస్ చూస్తూనే ఉంటా. వాళ్ళవి బాగుంటాయి క్లారిటీ. ఎంత లో స్పీడ్ లో కూడా, ఎంత హై స్పీడ్ లో కానీ మస్తు క్లియర్ ఉంటుంది అన్నమాట. మస్తు క్లియర్ ఉంటుంది. బట్ అట్లుంటే నా మంచి బాగుంది. వాళ్ళు ఎలా సెటప్ చేసేది వాళ్ళని ఎవరు చేసిన సెటప్, కానీ మరి నాకు అవుట్పుట్ అనేది రావట్లేదు కరెక్ట్ ఎగ్జాక్ట్గా. నాది ఎక్కడ మిస్టేక్ అవుతుందో తెలియట్లేదు. ఒకసారి అయితే పోదాం మళ్ళా. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ నేను ఇది నా హెల్మెట్ ఇది సెటప్ అనేది ఎలా చేసిన అనేది వీడియో కూడా ఒకటి పెడతాను. ఒకటి వీడియో పెడతాను ఎట్లా సెటప్ చేసుకున్నాను, అది మీకు చూపిస్తా. అండ్ ఆ సెటప్ కి ఎంత కాస్ట్ అయిందో కూడా మీకు చూపిస్తా. నా హెల్మెట్ సెటప్ కి ఎంత బడ్జెట్ అయిందో కూడా. ఓకే, సో మీరు నా ఛానల్ కి కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మనకి టెక్ మోటో వీడియోస్ కోసం. నా వెహికల్ వచ్చేసి MT-15. సో నేను ఇప్పుడు ఏంటంటే మ్యాక్స్ మీకు MT-15 నుంచి అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి, అండ్ అలానే మోటో వ్లాగ్స్ కూడా. ఓకే, మీకు MT-15 నుంచి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను ఇందులో డిస్కషన్ చేస్తాను అనమాట. మీరు కామెంట్స్ లో పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను, అండ్ దానికోసం వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, నేను ఇక్కడ అంత కరెక్ట్ సెటప్ కెమెరా అండ్ అంతా కరెక్ట్ సెటప్ ఉంటే ఇంకా బాగా చేస్తుండే వీడియోస్. కానీ నాకు ఇప్పుడు మొబైల్ హ్యాండ్ ఇచ్చింది. నాకు అన్ని మొబైల్ ఇదే ప్రాబ్లం ఉంది. గోప్రో తీసుకోవచ్చు కానీ గోప్రో కొంచెం టైం పట్టేటట్టుంది గోప్రోకి. సో అంటే మనం మొబైల్ నుంచి చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇక తెలుసు కదా ఇట్లా ఉంటుంది నా దరిద్రం. నేను సైడ్కి ఆగేసి ఇక్కడ సైడ్కి ఆగి మొబైల్ తీసేసుకోవాలి. నేను నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.